ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ బీసీల కోసం పోరాటం అంటే దీనికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఎందుకు రామచంద్ర యాదవే ఇదంతా చేస్తా ఉన్నారు? కేవలం ఆ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇదంతా చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా అటు అధికార పక్షం, ప్రతిపక్షం క్వెషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకేం సమాధానం? ఈరోజు నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉండి బీసీలకు సంబంధించిన మీరిచ్చిన హామీలను నెరవేర్చిండింటే ఈరోజు రామచంద్ర యాదవ్ అనేవాడు ఈ విధంగా నిరాహార దీక్షకు కూర్చోవలసిన దుస్థితి పట్టిండేది కాదు. మీరు గత అనేక సంవత్సరాల నుండి మోసం చేస్తున్నారు కాబట్టి, వంచిస్తున్నారు కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, ఉద్యమం చేయాల్సి వచ్చింది తప్ప మీరు నిజంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోనంటే ఈరోజు బీసీలు కూడా అభివృద్ధి చెందిండేవాళ్ళు, బీసీలకు వాళ్ళకి రావాల్సిన ఫలాలు దక్కిండేవి, వారికి సంబంధించిన న్యాయపరమైన హక్కులు సాధించుకోండేవాళ్ళు. అంతే తప్ప ఈరోజు మీరు గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా అయితే మోసం చేస్తూ వచ్చారో అదే విధంగా ఈ మోసాన్ని కొనసాగించాలని చూస్తే మాత్రం దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో మీ మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే కావచ్చు, ఈయన కేవలం పార్ట్ టైం లీడర్ అని చెప్పేసి చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి దీక్ష తరపున ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా పార్టీ ఉనికి కోసమే అయితే నేను రాజకీయాలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, రాజకీయాలు చేయాల్సిన అంశాలు ఇవి. ఈ రాష్ట్రంలో ఇది బీసీ ధర్మదీక్ష అనేది నా వ్యక్తిగతమైన అంశమో లేదంటే పార్టీకి సంబంధించిన అంశమో లేదా రాజకీయానికి సంబంధించిన అంశమో కాదు. ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీ జనాభా, 3 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ జనాభాకు సంబంధించిన హక్కు, న్యాయపరమైన డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనేది గుర్తు చేయడం కోసమే ఈ దీక్ష తప్ప నేను రాజకీయాలు చేయాలనుకుంటే అనేక వేరే అంశాలు ఉన్నాయి, దాని మీద చేస్తాను.